అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వెదళ్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ కూలీలతో కలిసి పనుల్లో పాల్గొన్నారు. ఉపాధి హామీ శ్రామికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరమని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఉపాధి కార్మికులకు ఇబ్బందులు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంపై 40% భారం మోపడం అన్యాయమని, ఇప్పటికే రాష్ట్రం భారీ అప్పుల్లో ఉందన్నారు. జగన్ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రం 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారని, పేదలకు పనిచ్చే పథకాన్ని బలహీనపరచడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలని షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, మీసాల సుబ్బన్న, చక్రవర్తి, మేడెట్ శంకర్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు ఓకే ఓకే.